ఈరోజు ఈ వీడియోలో శ్రీ బివి నరసింహస్వామి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈనాడు దేశంలో అన్ని మూలల సాయి భక్తి వ్యాపించిందంటే దానికి మూల కారణం సాయి మహిమే. కానీ నిమిత్త మాత్రులుగా ఆయన చేత ఎన్నుకోబడిన వారు శ్రీ బివి నరసింహస్వామీజీ. వీరు 21 ఆగస్టు 1874 కోయంబత్తూరు జిల్లాలోని భవానీలో కీర్తిశేషులు వెంకటగిరి అయ్యర్ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి వీరు విద్యా వినయాలతో పెరిగి 1895లో పట్టభద్రులై సేలంలో లాయర్గా స్థిరపడ్డారు. అనంతకాలంలో వీరి ప్రజ్ఞ, నిజాయితీ, పరోపకార బుద్ధుల వలన ప్రజాదరణ పొంది పురపాలక సంఘాధ్యక్షుడైనారు. మంచి సమర్థుడైన లాయర్గా పేరు గడించారు. అయితే అందరిలాగా డబ్బు గడించడం వీరి లక్ష్యం కాదు. కోర్టు వ్యవహారాల వలన ఎందరి పేద కుటుంబాలు ఆర్థికంగా సర్వనాశనమవుతాయో గుర్తించి తమ ఇంట వారి సమస్యలను, తగువులను సంప్రదింపుల ద్వారా ఉచితంగా పరిష్కరించేవారు. తాము చేపట్టిన కేసు న్యాయమైనది కాదని తోచినప్పుడు వారి పైకం వారికిచ్చి కేసులు వదులుకునేవారు. 1912 మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఎన్నికైనారు. గాంధీ మహాత్ముడు సాగించిన సహకార నిరాకరణోద్యమంలో దూకి పల్లె ప్రాంతంలో స్వతంత్రోద్యమ శంఖారావాన్ని చేసిన వారిలో మొదటివారు వీరు. స్వయం పరిపాలనోద్యమంలో డాక్టర్ ఎన్బి సెంట్ గారికి ఎంతగానో తోడ్పడ్డ దేశభక్తుడు, ధైర్యశాలి శ్రీ నరసింహస్వామి. ఇంతటి నిర్విరామమైన జీవిత కార్యక్రమంలో కూడా వీరు నిత్య పూజ, భజనాధికాలు విధిగా నిర్వర్తించడమే కాక స్థానికమైన లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయోద్ధరణ వంటి కార్యాలు కూడా సాధించారు. 1921 వీరి జీవితంలో మైలురాయి. వీరి బిడ్డలిద్దరూ పసివారు బావిలో పడి ఒక్కసారిగా మరణించారు. ఆ దుఃఖం నుండి కోలుకోవడానికి శ్రీ నరసింహస్వామి గారికి చాలా కాలం పట్టింది. తమ ఇద్దరు పెద్ద కుమార్తెలకు వివాహాలై ఉండటం వలన తమ లౌకిక బాధ్యతల నుండి విడివడి జీవిత పరమార్థాన్ని చేకూర్చగల సద్గురువుని అన్వేషించాలని నిశ్చయించారు. నాటికే వారు ప్రాచీన తత్వశాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేశారు. వీరు శృంగేరి శారదా పీఠాధిపతులైన జగద్గురు శ్రీ నరసింహభారతి స్వామివారి వద్ద పంచాక్షరి ఉపదేశం పొంది వారి ఆదేశంపై వానప్రస్థులుగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల సన్నిధిలో కొంతకాలం ఉన్నారు. అయితే అక్కడ ఒక గుహలో ఆత్మవిచారాన్ని కొనసాగించారు. ఆ కాలంలో వీరు శ్రీ రమణ మహర్షుల వారి జీవిత విశేషాలను సేకరించి ఆత్మజ్ఞానం, సెల్ఫ్ రియలైజేషన్ అను చక్కని రమణ దివ్య చరిత్రను రచించారు. అయినప్పటికీ వీరి సంస్కారం జ్ఞాన మార్గం వైపు కంటే భక్తి మార్గం వైపుకు మొగ్గడంతో శ్రీ రమణ మహర్షుల అనుజ్ఞతో 1932లో రమణాశ్రమం విడిచి మహారాష్ట్ర దేశంలోని పండరి విఠలుని సేవిస్తూ మహారాష్ట్ర భాషను నేర్చి విఠలుని భజనలో కొంతకాలం గడిపారు. అయినా రమణ మహర్షుల సన్నిధిని చేసిన సాధనా బలం ఎల్లప్పుడూ తమకు అనుభవం అయ్యేదని వీరు చెబుతుండేవారు. పండరీ జీవితం కూడా పూర్తి తృప్తిని కలిగించలేదు. కారణం సద్గురువును చేరుకోవడం అన్న ఆయన లక్ష్యం ఇంకా నెరవేరలేదు. 1 సంవత్సరం తర్వాత పూనా సమీపంలోని కేట్గాంబేట్ అనే ఊళ్ళో సిద్ధపురుషుడైన శ్రీ నారాయణ మహారాజ్ గారిని దర్శించి వారితో గుప్త భాషలో తామొక వజ్రాల వర్తకుడినని, తమకు అత్యంత శ్రేష్టమైన వజ్రం కావాలని చెప్పి అది ఎక్కడ లభించగలదని అడిగారు. ఆ సిద్ధపురుషుడు ఒక్క క్షణం ఆలోచించి వీరిని పడమర దిశగా పయనించమని హెచ్చరించారు. ఆ రోజుల్లో అహ్మద్నగర్లో జగద్విఖ్యాతిగాంచిన శ్రీ మెహర్ బాబా వేంచేసి ఉన్నారు. వారిని దర్శించి వారి సన్నిధిలో కొంతకాలం ఉండి అక్కడి నుండి సాకోరిలోనున్న శ్రీ సద్గురు ఉపాసనీ బాబా గారిని దర్శించారు. శ్రీ నరసింహస్వామి వారి మహిమ కబ్బురుపడి వారి జీవిత విశేషాలను సేకరించి
సక్కోరి మహర్షి ద సేజ్ సాకోరి అను చక్కటి చరిత్రను వ్రాశారు. ఈ మహనీయునికి అంతటి స్థితిని ప్రసాదించిన శ్రీ సాయిని గురించి విని 1936లో షిరిడీ చేరారు. సమాధి దర్శనంతో వీరి అన్వేషణ పూర్తయింది. ఎందరిని దర్శించినా తీరని గురువు సాన్నిధ్యం కాంక్ష ఒక్కసారిగా సంతృప్తిపడింది. తమ సద్గురువును కలుసుకున్నారు. నాటికి సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులెందరో సజీవులై ఉన్నారు. వారందరినీ కలుసుకొని వారి అనుభవాలను సేకరించి ఆంగ్ల, తమిళ భాషల్లో వివిధ గ్రంథాలు, పత్రికలలో వ్యాసాలు వ్రాశారు. 1939లో మద్రాసు చేరగానే మైలాపూర్లో అఖిల భారత సాయి సమాజాన్ని స్థాపించారు. మైలాపూర్లో చాలా బాగుంటుందండి సాయిబాబా గుడి. కుదిరితే మీరు కూడా ఎప్పుడు మద్రాసు వెళ్ళినప్పుడు చూడండి. నేను కూడా చూశాను, అద్భుతమైన గుడి. పూజ్య రేగే వంటి సాయి భక్తులతో మహారాష్ట్ర ప్రాంతం పర్యటించి అనేక చోట్ల సాయి మహిమ గురించి ప్రసంగాలు చేశారు. దేశమంతటా సుమారు 700 భజన మండళ్లను స్థాపించారు. ఒకరోజు షిరిడీలో సాయి సమాధి ముందు వీరి ధ్యానంలో ఉండగా ఒక అపరిచిత వ్యక్తి వీరిని సమీపించి ఒక సంచి నిండా పైకమిచ్చి దాన్ని వారి ఉచితమని తోచిన రీతిన సాయి కోసమే వినియోగించవలసిందని చెప్పి వెళ్ళిపోయారు. అందులో 11,145 రూపాయలు ఉన్నాయి. సర్వసంగాలను విడిచిన తాము ఆ ధనాన్నేమి చేయాలా అని వారు ఆశ్చర్యపడ్డారు. సాయిని ప్రార్థించి చీటీలు తీయగా సాయి ప్రచారానికి వినియోగించమని సందేశం వచ్చింది. ఈ ధనమే శ్రీ స్వామీజీ నిర్వహించిన కార్యక్రమానికి పునాది. అంతటి వారి దీక్షా కార్యక్రమం వల్ల నేడు మద్రాసులో మందిరం, ఉచిత వైద్యాలయం, పాఠశాల, సాయి సుధాను మాసపత్రిక, వారు వివిధ భాషలలో ప్రచురించిన సాయి సాహిత్య రూపంలో వెలుగొందుతుంది. చూడండి ఎన్ని మంచి పనులు చేస్తున్నారు. ఉచిత వైద్యాలయం, పాఠశాల, అట్లాగే సాయి సుధాను మాసపత్రిక. అది బాబా గారిని విమర్శించాలి, వీళ్ళందరూ తెలుసుకోవాలి ఎన్ని మంచి పనులు చేస్తున్నారో సాయిబాబా టెంపుల్స్ వాళ్ళు. వీరి ద్వారా సాయి కృపను చవిచూచి భక్తి మార్గానికి లాగపడిన వారి సంఖ్య చెప్పనలవి కానిది. ఆ సేతు హిమాచలం వీరు పర్యటించి మారుమోగిన శంఖారావం ఈనాటికి దేశమంతటా మారుమోగుతుంది. అక్టోబర్ 16, 1953న మైలాపూర్లో వీరు నిర్మించిన సాయి మందిరానికి కుంభాభిషేకం జరిగింది. వారి శరీరారోగ్యం క్షీణించిన ఎన్నో ప్రమాదాలలో వారి శరీరం తీవ్రంగా గాయపడిన లెక్క చేయక సాయి ప్రచార కార్యక్రమాన్ని చివరి శ్వాస వరకు కొనసాగించిన తపోమూర్తి వీరు. 1956లో శ్రీ సాయి మహాసమాధి ఉత్సవం గురువారం నాడు పూర్తి కాగానే శుక్రవారం నాడు అక్టోబర్ 19, 1956 తెల్లవారుజామున అఖండ సాయినామ భజన జరుగుతుండగా 3:45 అనంతమైన సాయి యొక్క అఖండ పరతత్వంలో లీనమయ్యారు శ్రీ నరసింహస్వామి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.